అందరికీ నమస్కారం. ఈరోజు మనము కంప్యూటర్ లిటరసీ లెవెల్ 3 నందు పార్ట్ 2 విభాగం చూద్దాము. ప్రీవియస్ సెషన్లో మనము కంప్యూటర్ లిటరసీ లెవెల్ 3లో పార్ట్ 1 కంప్లీట్ చేసాము. ఈరోజు మనము పార్ట్ 2 చూద్దాము. ఇందులో చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ నుంచి పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, పీడిఎఫ్ నుంచి వర్డ్ డాక్యుమెంట్కి ఎలా కన్వర్ట్ చేయాలి, పేజ్ లేఅవుట్ సెట్టింగ్స్, టేబుల్ అండ్ పిక్చర్స్, ఎడిటింగ్ అండ్ ఫార్మాటింగ్ టెక్స్ట్, navigation within a document, introduction to Microsoft Word, opening new and existing document in MS Word. ఈ సబ్జెక్ట్స్ పై మనకి రమేష్ గారు మీ అందరికి కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దయచేసి అందరూ కూడా వినవలసిందిగా కోరడమైనది. రమేష్ గారు. ఓకే సార్. సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. Now I am discussing about computer literacy level 3 part 2. So first one, opening new document and opening existing document. So opening new document ante is nothing but creating new document. So oka new document ni ela create cheyali. న్యూ డాక్యుమెంట్ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే రెండు విధాలుగా మనం క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, క్లిక్ ఆన్ విండో బటన్ అండ్ టైప్ వర్డ్ ఆన్ విండో సెర్చ్, దెన్ డబుల్ క్లిక్ ఆన్ MS Word టు ఓపెన్ న్యూ డాక్యుమెంట్. సో ఇది ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే, యూజ్ రన్ కమాండ్. రన్ కమాండ్ మనం ఎలా యూజ్ చేస్తామంటే విండోస్ +R ఈ కీస్ని మనం ప్రెస్ చేసినట్లయితే రన్ కమాండ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఈ రన్ కమాండ్లో మనం విండోస్ వర్డ్ వర్డ్ మనం టైప్ చేసి ఓకే చేసినట్లయితే మనకి న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్, హౌ టు ఓపెన్ ఎన్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్. ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ అంటే మనం ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకున్న డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ని మనం ఎలా ఓపెన్ చేయాలి? ఫస్ట్ మనం ఎలా ఓపెన్ చేస్తామంటే ఫైల్ మెన్యూని ఓపెన్ చేస్తాం. సో ఫైల్ మెనూలో ఓపెన్ అనే బటన్ క్లిక్ చేయగానే ఫైల్ అనేది, సో ఆ ఫైల్లో ఏవైతే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ మనకి కనిపిస్తాయి. సో అక్కడ కనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం పర్టికులర్గా ఏ ఫైల్ అయితే మనకి కావాలో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తాం. సో ఇది వన్ వే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, మనకి డెస్క్టాప్ మీద సపోజ్ వర్డ్ ఫైలు ఏమైనా ఉందంటే ఆ వర్డ్ ఫైల్ని జస్ట్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ ఎంటర్ చేయగానే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది హౌ టు ఓపెన్ ఎన్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్. నెక్స్ట్, సో ఈ లెసన్లో మనకి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే, సో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే పర్ఫార్మ్ ది బేసిక్ టాస్క్ ఇన్ వర్డ్ ప్రాసెసర్ అండ్ ఎడిట్ అండ్ ఫార్మాట్ టెక్స్ట్. అండ్ థర్డ్ వన్, వర్క్ విత్ టేబుల్స్ అండ్ పిక్చర్స్. అండ్ ఫోర్త్ వన్, వర్క్ విత్ లాంగ్వేజ్ టూల్స్. సో నెక్స్ట్ సో ఫస్ట్, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ వర్డ్ ప్రాసెసర్. అసలు వర్డ్ ప్రాసెస్ వల్ల ఏంటి యూజ్? సో వర్డ్ ప్రాసెస్ని యూజ్ చేసి మనం డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాం. సో ఈ డాక్యుమెంట్స్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈ డాక్యుమెంట్స్ని యూజ్ చేసి మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఈ వర్డ్ని యూజ్ చేసి మనం ఈజీగా కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అవి ఏంటంటే ఫాంట్ అండ్ పేజ్ లేఅవుట్ అండ్ పేజ్ స్టైల్స్. ఓకే, ఈ మూడింటిని మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫాంట్ వచ్చేసరికి మనకి టైమ్స్ న్యూ రోమన్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ లేఅవుట్ 2 టైప్స్ ఉన్నాయి, పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్. అండ్ పేజ్ స్టైల్స్ వచ్చేసి మనం అలైన్మెంట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ మనం వర్డ్ యూజ్ చేసి మనం చేయగలం. నెక్స్ట్,
సో గెటింగ్ స్టార్టెడ్ విత్ వర్డ్ ప్రాసెసర్. అసలు ఎంఎస్ వర్డ్లోకి మనం ఎలా ఎంటర్ అవుతాం? సో మనం విండోస్ ఎక్స్పీ తీసుకున్నట్లయితే, సో ఫస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో సెలెక్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ నెక్స్ట్ సెలెక్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, దెన్ ఓపెన్. సో ఇక్కడ మనకి ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 అని క్లిక్ చేయగానే మనకి ఈ ఎంఎస్ వర్డ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఒక వే. అండ్ రెండో వే, సో డైరెక్ట్ సపోజ్ మీరు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ జస్ట్ విన్ వర్డ్ అని టైప్ చేయగానే ఒక విండోస్ ఎంఎస్ వర్డ్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా విండోస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, సో గెట్టింగ్ స్టార్టెడ్ విత్ విండో ప్రాసెసర్. మనం ఎప్పుడైతే విండో ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తామో మనకి ఆ వైట్ స్పేస్ మీద మౌస్ క్రసర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుందండి. ఎప్పుడైతే అది బ్లింక్ అవుతూ ఉంటుందో మనం రెడీగా ఉండాలి డేటాని ఎంటర్ చేయడానికి. సో మనం డేటా అనేది మీరు స్టార్టింగ్ పొజిషన్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు, మీకు ఏ పొజిషన్ అయినా మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ వన్. నెక్స్ట్, నావిగేషన్ విత్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఇక్కడ నావిగేటింగ్ మీన్స్ మూవింగ్. సో మనం క్రసర్ని ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఎప్పుడైతే డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేసామో ఆ డాక్యుమెంట్లోకి కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ యూజ్ యువర్ మౌస్ టు క్లిక్ ఎనీవేర్ దట్ యూ హ్యావ్ టు టైప్ టెక్స్ట్. సపోజ్ నేను టెక్స్ట్ అనేది డాక్యుమెంట్ మిడిల్లో నేను టైప్ చేయాలనుకుంటున్నాను, మౌస్ కర్సర్ని అక్కడ క్లిక్ చేస్తాను, అక్కడ టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో యూ కెన్ యూజ్ యారో కీస్ ఆన్ కీబోర్డ్లో ఉన్న యారోస్ కీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి వర్టికల్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ హారిజాంటల్గా యూజ్ చేసుకోవచ్చు, దెన్ టాప్ యూజ్ చేసుకోవచ్చు అండ్ బాటమ్ యూజ్ చేసుకోవచ్చు. మనకి 4 యారోస్ కీస్ ఉన్నాయి కీబోర్డ్లో. అండ్ నెక్స్ట్, హోమ్ కీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే సో బిగినింగ్ ఆఫ్ ది లైన్కి వెళ్ళిపోతుందండి. అండ్ ఎండ్ కీ, సో కీబోర్డ్లో ఎండ్ కీ యూజ్ చేస్తే ఎండ్ ఆఫ్ ది లైన్కి వెళ్ళిపోతుంది. సో వీటిని మనం నావిగేటింగ్ విత్ ఇన్ ఏ డాక్యుమెంట్ అంటాం. నెక్స్ట్, సేవింగ్ ఏ ఫైల్. సో హౌ టు సేవ్ ఏ ఫైల్? ఒక ఫైల్ని మనం ఎలా సేవ్ చేస్తాము? సో ఫస్ట్ ఇన్ విండోస్ ఎక్స్పీ, సో ఫస్ట్ క్లిక్ ఆన్ ఆఫీస్ బటన్. ఈ ఆఫీస్ బటన్ ఎక్కడ ఉంటుందంటే మనకి విండో టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఆఫీస్ బటన్ ఉంటుంది. ఆ ఆఫీస్ బటన్ క్లిక్ చేయగానే సో ఆఫీస్ బటన్లో ఉన్న సమ్ కంటెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి, లైక్ ఫైల్, నెక్స్ట్ న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, దెన్ సెలెక్ట్ సేవ్ యాజ్. అండ్ నెక్స్ట్ వర్డ్ 97/2000 డాక్యుమెంట్స్, దాన్ని క్లిక్ చేసుకొని మనం ఓకే చేయాలి. సో ఇప్పుడు మనకి ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫైల్కి సురేష్ అని నేమ్ ఇచ్చాను. సో మనకి సేవ్ అయిన తర్వాత ఎలా ఉంటుందండి, డాట్ ఎక్స్టెన్షన్ suresh.doc, అలా డాట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇలా doc ఆ డాక్ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే పర్టికులర్గా ఇది ఫైల్, డాక్యుమెంట్, వర్డ్ డాక్యుమెంట్ అలా ఐడెంటిఫై చేయడానికి ఇలా ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, ఓపెనింగ్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి? సేమ్, క్లిక్ ఆన్ ఆఫీస్. సో ఈ ఆఫీస్ బటన్ అనేది మనకి ఎక్కడ ఉంటుందండి, విండోస్ టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్, దెన్ క్లిక్. నెక్స్ట్ సెలెక్ట్ ఓపెన్ బటన్. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి మన ఫోల్డర్లో, మన డిస్క్లో ఉన్న ఏవైతే ఫైల్స్, ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. పర్టికులర్గా ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్, అక్కడ నేమ్ మనం ఎంటర్ చేయగానే ఆ ఫైల్ అనేది
ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రింటింగ్ యువర్ ఫైల్. సో డాక్యుమెంట్ని ప్రింట్ చేయడానికి మనం డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ కీని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఆ షార్ట్ కట్ కీ నేమ్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ పి. ఈ కంట్రోల్ ప్లస్ పిని యూజ్ చేయటం వల్ల డైరెక్ట్గా మనం ప్రింట్ తీసుకోవచ్చు. లేదా సో మనం ఇలా ప్రొసీజర్ మనం ఫాలో అవ్వచ్చు. సేమ్ క్లిక్ ఆన్ ఆఫీస్ బటన్, నెక్స్ట్ సెలెక్ట్ ప్రింట్, నెక్స్ట్ ఓకే. సో బై డిఫాల్ట్గా ఎట్ ఎ టైం ఓన్లీ 1 ప్రింట్ మాత్రమే వస్తుంది. ఓకే, మనకి 2 or 3 ప్రింట్స్ కావాలంటే మనం ఏం చేయాలంటే ప్రింట్ డైలాగ్ బాక్స్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నాకు ఒక 4 కాపీస్ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కాపీస్ దగ్గర మనం నంబర్ ఎంటర్ చేస్తాం. సో అక్కడ 4 అని ఎంటర్ చేస్తే మనకి 4 కాపీస్ ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ప్రింటింగ్ యువర్ ఫైల్. నెక్స్ట్ ఎడిటింగ్ అండ్ ఫార్మాటింగ్ టెక్స్ట్. సో ఇక్కడ ఒక డాక్యుమెంట్లో ఉన్న డేటాని మనం ఎలా ఎడిట్ చేస్తాము, ఒక డాక్యుమెంట్లో ఉన్న డేటాని ఎలా ఫార్మాట్ చేస్తాము. ఇక్కడ మనకి వచ్చేసరికి కట్, కాపీ అండ్ పేస్ట్ టెక్స్ట్, undo and redo actions, next justify and realign text, next change font parameters, change the paragraph spacing, next various other editing and formatting functions. First manaki cut, copy and paste text. So copy paste అనేది కాపీ కి షార్ట్ కట్ కీ కంట్రోల్ ప్లస్ సి, అదే పేస్ట్ కి కంట్రోల్ ప్లస్ వి. ఈ షార్ట్ కట్ కీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మనం ఒక డేటాని కాపీ చేయడానికి ఫస్ట్ మన డాక్యుమెంట్లో ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తాం మనం? సో పర్టికులర్గా ఆ మౌస్ని హోల్డ్ చేయాలి. సో హోల్డ్ డౌన్ ది లెఫ్ట్ మౌస్ బటన్ అండ్ డ్రాగ్ ది కర్సర్. ఇది ఒక 1 వే. అండ్ సెకండ్ వే వచ్చేసి హోల్డ్ డౌన్ ది షిఫ్ట్ అండ్ యూజ్ ది యారో కీస్ ఆన్ ది కీబోర్డ్. సో ఇలా 2 వేస్లో మనం మన డాక్యుమెంట్లో ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కాపీ చేయాలి. కాపీ అంటే కంట్రోల్ ప్లస్ సి, ఓకేనా? లేదా ఆ పర్టికులర్ డాక్యుమెంట్ వరకు మనం సెలెక్ట్ చేసుకొని మౌస్ రైట్ క్లిక్ సెలెక్ట్ చేసి కాపీని సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది కాపీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పేస్ట్. సో పేస్ట్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్లోకి మనం కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ పేస్ట్కి మనం యూజ్ చేసే షార్ట్ కట్ కి కంట్రోల్ వి అండి, కంట్రోల్ ప్లస్ వి. సో ఇక్కడ ప్రీవియస్ కింద కాపీ చేసాము. నెక్స్ట్ అది తీసుకొని నెక్స్ట్ ఇంకొక ప్లేస్లోకి పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కాపీ అండ్ పేస్ట్ అంటే కాపీలో చేసినప్పుడు డేటా అక్కడ ఉంటుంది, నెక్స్ట్ పేస్ట్ చేసినప్పుడు డేటా ఇక్కడ ఉంటుంది. 2 ప్లేసెస్లో సేమ్ డేటా ఉంటుందండి. ఇది కాపీ అండ్ పేస్ట్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ కట్ పేస్ట్. సో యూజింగ్ కట్. సో ఇక్కడ కట్ చేయడానికి మనం యూజ్ చేసే షార్ట్ కట్ కి కంట్రోల్ ఎక్స్. సో నెక్స్ట్ వన్స్ కంట్రోల్ ఎక్స్ యూజ్ చేసిన తర్వాత దాన్ని పేస్ట్ చేయడానికి కంట్రోల్ వి అనే షార్ట్ కట్ కీని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ కట్ కమాండ్ అనేది మనం ఎలా యూజ్ చేస్తామంటే సేమ్ ఫస్ట్ డేటాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ రైట్ క్లిక్ ఆన్ మౌస్ని రైట్ క్లిక్ చేసిన తర్వాత దెన్ కట్, సెలెక్ట్ కట్ అండ్ ఓకే. at the next same as well as paste. So right click on mouse, then select paste button and next okay. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, కట్ పేస్ట్. నెక్స్ట్ ఫార్మాటింగ్ టెక్స్ట్. సో ఫార్మాటింగ్ టెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి డేటాని సో డిఫరెంట్ ఫార్మాట్స్లోకి మనం సెట్ చేసుకోవచ్చు.
సో ఏంటివి అంటే ఒకటి ఫాంట్ సైజ్ కానీ, నెక్స్ట్ ఫాంట్ టైప్ కానీ, నెక్స్ట్ ఫాంట్ స్టైల్ కానీ, నెక్స్ట్ కలర్ కానీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ని మనం డాక్యుమెంట్స్ మీద పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఫాంట్ సైజ్. సపోజ్ మనం ఫాంట్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం మన డాక్యుమెంట్లో ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకొని ఒక ఫాంట్ నేను అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ న్యూ రోమన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసిన డాక్యుమెంట్ టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్లోకి చేంజ్ అవుతుంది. ఫాంట్ సైజ్, సపోజ్ ఫాంట్ సైజ్ నేను ఇనీషియల్గా మనకి 11 ఉందనుకోండి, దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే నెక్స్ట్ ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని 13లో లేదా 14లోకి మనం అప్లై చేసుకోవచ్చు. లేదు మనం ఇంకా డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే 8, 6 అలా మెన్షన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫాంట్ సైజ్. నెక్స్ట్ ఫాంట్ స్టైల్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ని మనం పర్ఫామ్ చేయొచ్చండి. సో ఫాంట్ స్టైల్ మనకి బోల్డ్ అండ్ ఇటాలిక్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్. అండ్ ఎఫెక్ట్స్ని కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. ఏంటివి ఎఫెక్ట్స్ అంటే అండర్లైనింగ్ చేయటం, నెక్స్ట్ షాడోస్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని మనం పర్ఫామ్ చేయొచ్చు. సో దీన్ని ఏమంటామంటే మనం ఫార్మాటింగ్ టెక్స్ట్ అంటాం. నెక్స్ట్ సో నెక్స్ట్ అలైన్మెంట్. సో ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉంటాయండి. సో మనం ఒక డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ డేటాని మనం అలైన్మెంట్ చేయటం. సో సపోజ్ నాకు డేటా అనేది లెఫ్ట్ అలైన్మెంట్ కావాలంటే లెఫ్ట్ అలైన్మెంట్. సో ఈ లెఫ్ట్ అలైన్మెంట్ చేయడానికి మనం యూజ్ చేసే షార్ట్ కట్ కి Ctrl+L. నెక్స్ట్ సెంటర్ అలైన్మెంట్ చేయడానికి మనం యూజ్ చేసే షార్ట్ కట్ కి Ctrl+R. నెక్స్ట్ రైట్ అలైన్మెంట్ సెట్ చేయడానికి యూజ్ చేసే షార్ట్ కట్ కి Ctrl+R. నెక్స్ట్ జస్టిఫై. సో యూజ్ చేయడానికి యూజ్ చేసేకి Ctrl+Z. సో మనకి ఇక్కడ ఈ 4 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అండ్ జస్టిఫైడ్. ఓకే, సో దిస్ ఈస్ ద అలైన్మెంట్. నెక్స్ట్ సో బుల్లెట్స్ అండ్ నంబరింగ్. ఈ బుల్లెట్స్ అండ్ నంబరింగ్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకున్న డేటాని లేదా మనకున్న ఇన్ఫర్మేషన్ని ఒక లిస్ట్ లాగా ఆర్గనైజ్ చేయడానికి మనం ఈ బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ని యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ బుల్లెట్స్ వచ్చేసరికి మనకి డాట్స్ ఉన్నాయి కదండి, వాటిని బుల్లెట్స్ అంటాం. నంబరింగ్ వచ్చేసి 1, 2, 3, 4. సో వాటిని మనం నంబరింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సో ఇండెంటింగ్ అండ్ స్పేస్. సో ఇండెంటింగ్ అండ్ స్పేస్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ ఎండ్ షీట్ కి అండ్ మనం ఎంటర్ చేసిన డేటాకి మధ్య స్పేస్ లేకపోతే గ్యాప్, వాటిని ఏమంటామంటే మనం ఇండెంటింగ్ అండ్ స్పేస్ అంటాం అనమాట. నెక్స్ట్ అన్డూయింగ్ మిస్టేక్స్. సో ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేస్తాము. ఒకటి అండు, సెకండ్ వన్ రీడు. సో అండు కి యూజ్ చేసే షార్ట్ కట్ కి Ctrl+Z. రీడుకి యూజ్ చేసే షార్ట్ కట్ కి Ctrl+Y. సో అండుని ఎప్పుడు యూజ్ చేస్తాము, రీడు అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము. Sometimes you want to reverse the last action, so you performed the undo. Redo, similarly, you can use the redo button to repeat the last action. So this is the redo. So undo ki Ctrl+Z use chestamu, redo ki Ctrl+Y anedi use chestam. Next, tables and pictures. So మన డాక్యుమెంట్ లో నాట్ ఓన్లీ డేటాను మాత్రమే మనం ఎంటర్ చేయకుండా సో మనం టేబుల్స్ ని అండ్ పిక్చర్స్ ని కూడా మనం డేటాలో డాక్యుమెంట్ లోకి మనం ఎంటర్ చేయొచ్చు. ఈ టేబుల్స్ ని పిక్చర్స్ ని మనం ఎలా ఎంటర్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్. సో ఈ టేబుల్ ని ఎలా ఎంటర్ చేస్తాము, సో ఫస్ట్ సెలెక్ట్ ఆన్ ఇన్సర్ట్ బటన్, దెన్ సెలెక్ట్ టేబుల్. సపోజ్ ఐ వాంట్ నాకు
5 rows 4 columns కావాలనుకోండి, నేను 5 rows అండ్ 4 columns వరకు సెలెక్ట్ చేసుకుంటాను. సో మనకి డాక్యుమెంట్లో టేబుల్ డిస్ప్లే అవుతుందండి. 5 rows అండ్ 4 columns, టోటల్గా 5 into 4 20 బాక్సెస్ అనేవి మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇది టేబుల్స్. నెక్స్ట్ సో ఇక్కడ టేబుల్స్ అండ్ పిక్చర్స్లో వచ్చేసి సపోజ్ ఇనీషియల్గా నేను 5 rows అండ్ 4 columns మాత్రమే తీసుకున్నాను. నేను డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు నాకు ఎక్స్ట్రా ఇంకొక 2 columns కావాలి. ఈ 2 columns మనం కావాలంటే ఏం చేస్తామంటే, సో ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని దెన్ రైట్ క్లిక్ ఆన్ మౌస్, నెక్స్ట్ ఇన్సర్ట్ అది నీకు టాప్లో కావాలా, నెక్స్ట్ బాటంలో కావాలా, లేదా లెఫ్ట్లో కావాలా, రైట్లో కావాలని మీరు సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ పొజిషన్లోకి మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లో ఒక రో కానీ ఒక కాలం కానీ యాడ్ అవుతుంది అనమాట. సో ఇది టేబుల్స్. నెక్స్ట్ సో ఈ టేబుల్స్కి మనం థీమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. థీమ్స్ సపోజ్ ఇక్కడ థీమ్స్ వచ్చేసరికి మనకి షేడింగ్. సో షేడింగ్లో వచ్చేసి ఈ టేబుల్ ఎంటైర్ టేబుల్ మొత్తానికి ఒక కలర్ అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే, సో ఫస్ట్ సెలెక్ట్ ఆన్ డిజైన్, నెక్స్ట్ సెలెక్ట్ ఆన్ షేడింగ్, దెన్ ఈ షేడింగ్లో వచ్చేసి మనకి థీమ్ కలర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ థీమ్ కలర్స్లో పర్టికులర్గా నాకు రెడ్ అనే కలర్ కావాలనుకో, ఫస్ట్ మీరు టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని దెన్ ఓకే క్లిక్ చేయగానే ఆ టేబుల్ మొత్తానికి రెడ్ కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇది. నెక్స్ట్ పిక్చర్స్. సో ప్రీవియస్లో వచ్చేసి మనం డేటాని ఎంటర్ చేసాము డాక్యుమెంట్లో, నెక్స్ట్ టేబుల్స్ని ఎంటర్ చేసాము. సో ఇప్పుడు మనం పిక్చర్స్ని కూడా ఎంటర్ చేయొచ్చు. ఈ పిక్చర్స్ని మనం ఎలా ఎంటర్ చేస్తామంటే, ఫస్ట్ సెలెక్ట్ ఆన్ ఇన్సర్ట్ బటన్, నెక్స్ట్ సో ఈ పిక్చర్స్లో వచ్చేసి మనకి పిక్చర్స్, నెక్స్ట్ క్లిప్ ఆర్ట్స్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్స్, చార్ట్స్ ఇలా డిఫరెంట్గా మనకి డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్లిప్ ఆర్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. క్లిప్ ఆర్ట్. సో క్లిప్ ఆర్ట్ని సెలెక్ట్ చేసుకొని నీకు పర్టికులర్గా ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని సెర్చ్ చేస్తే, సో ఆల్ కలెక్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆల్ కలెక్షన్స్, సో ఆల్ మీడియా ఫర్ ఫైల్ టైప్స్. సో అక్కడ మీరు సెర్చ్ ఫర్ దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, క్యాట్ అయితే క్యాట్, డాగ్ అయితే డాగ్, అలా ఎంటర్ చేయగానే పర్టికులర్ ఇమేజ్ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఆ ఇమేజ్లో లిస్ట్ ఆఫ్ ఇమేజెస్లో మీకు ఏదైతే మనకు బాగుంది అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని దెన్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేయడానికి మనం ఏ కమాండ్ షార్ట్ కట్ కీని యూజ్ చేస్తున్నామంటే Ctrl+V అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పేజ్ లేఅవుట్లో వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మార్జిన్స్, అండ్ సెకండ్ వన్ ఓరియంటేషన్స్, అండ్ థర్డ్ వన్ సైజ్. ఓకే, సో ఇవి 3 అనేది చాలా ఇంపార్టెంట్స్. సో ఈ మార్జిన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఓకే, ఈ మార్జిన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్జిన్స్ వస్తాయండి మనకి. సో టాప్ 1 inch, బాటమ్ 1 inch, లెఫ్ట్ టు రైట్ 1 inch, అండ్ నెక్స్ట్ అది నార్మల్ అంటాము. అండ్ నేరో అంటే టాప్ బాటము లెఫ్ట్ టు రైట్ 0.5 ఉంటుంది. నెక్స్ట్ మోడరేట్ అంటే సో టాప్ బాటమ్ 1 ఉంటుంది అండ్ లెఫ్ట్ టు రైట్ 0.75 ఉంటుంది. ఇలా డిఫరెంట్గా మనకి డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇలా ఉన్న లిస్ట్లోంచి మీకు అలా సైజు సెలెక్ట్ సరిపోలేదంటే జస్ట్ మాన్యువల్గా మీరు వెళ్ళిపోవచ్చు అండి. కస్టమ్ మార్జిన్స్కి వెళ్ళి మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ లేఅవుట్. సో ఇక్కడ పేజ్ లేఅవుట్లో వచ్చేసి మనకి 2 types ఉన్నాయండి. సో ఫస్ట్ పేజ్ లేఅవుట్ సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఓరియంటేషన్. సో ఓరియంటేషన్లో 2 types ఉంటాయి, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. సో ఈ పోర్ట్రేట్ అనేది వర్టికల్, డాక్యుమెంట్ అనేది మనకు వర్టికల్గా డిస్ప్లే అవుతుంది. అదే ల్యాండ్స్కేప్ అంటే డాక్యుమెంట్ అనేది హారిజాంటల్గా డిస్ప్లే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సైజ్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజ్ సైజెస్ ఉంటాయండి. సపోజ్ మనం డిఫాల్ట్గా మనం యూజ్ చేసేది ఏంటంటే A4 సైజ్ అనేది యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ లెటరు, నెక్స్ట్ A3, లీగల్, ఇలా డిఫరెంట్ పేపర్ సైజెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే
ఒక పేజ్ సైజ్ మనం తీసుకున్నట్లయితే అది బై డిఫాల్ట్ గా 8.5 ఇంటూ 11 ఇంచెస్ లోనే మాత్రమే ఓపెన్ అవుతుంది అనమాట, అది బై డిఫాల్ట్. సో దీన్ని మనం పేజ్ లేఅవుట్ అంటాం. నెక్స్ట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్. సో ఇక్కడ మనకి రెడ్ లైన్స్ లో కొన్ని మనం డాక్యుమెంట్ లో డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు కొన్ని మన మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో రెడ్ కలర్ లో డిస్ప్లే అయ్యేవన్నీ స్పెల్లింగ్ ఎర్రర్స్, అదే గ్రీన్ కలర్ లో డిస్ప్లే అయ్యేవన్నీ గ్రామటికల్ మిస్టేక్స్. సో మనం స్పెల్లింగ్ ని గ్రామర్ ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేస్తామంటే, సో పర్టికులర్ గా ఆ డాక్యుమెంట్ ని మనం సెలెక్ట్ చేసుకొని F7 కీని ప్రెస్ చేస్తే, ఓకే, సో F7 కీని ప్రెస్ చేసినప్పుడు ఆ దాంట్లో ఉన్న డాక్యుమెంట్ స్పెల్లింగ్స్ కానీ గ్రామర్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ డిస్ప్లే అవుతాయి. వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అండి. సో వాటిని మనం ఎలా కరెక్ట్ చేస్తామంటే, సపోజ్ జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్, స్పెల్లింగ్ సజెషన్స్. సపోజ్ ఇందాక ప్రీవియస్ ఈ మనకి ఉన్న డాక్యుమెంట్ లో రిసీవ్ అనేది నేను ఎంటర్ చేశాను, రిసీవ్. సో ఆ రిసీవ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ అండి. అది కలర్ ఎలా ఉంది, మనకి రెడ్ కలర్ లో ఉంది. సో జస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని స్పెల్లింగ్ సజెషన్స్ ఇస్తాం, స్పెల్లింగ్ సజెషన్స్. సో ఆ స్పెల్లింగ్ సజెషన్స్ లో సపోజ్ ఆ స్పెల్లింగ్ కరెక్టా కాదా, లేకపోతే ఇంకొక వర్డ్ ఏమైనా ఎంటర్ చేస్తాం అనేది మనకు సజెషన్ ఇస్తాం అనమాట. సో అదే మనం రిసీవ్ ఎంటర్ చేసామనుకుంటే దాన్ని పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తాం. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్ మనం యాక్షన్స్ పర్ఫార్మ్ చేస్తాం. సో అవి ఏంటంటే స్పెల్లింగ్ సజెషన్స్, చేంజ్ ఆల్, ఆటో కరెక్ట్, గ్రామర్ సజెషన్స్, కస్టమ్ డిక్షనరీ, ఇగ్నోరింగ్ ఇన్స్టెన్సెస్. నెక్స్ట్ సో నెక్స్ట్ పేజ్ లేఅవుట్ సెట్టింగ్స్ ఇన్ MS వర్డ్. చెప్పాను కదండి, పేజ్ లేఅవుట్స్ అంటే మనకి ఏముంటాయండి. సో పేజ్ లేఅవుట్ లో వచ్చేసి మనకి మార్జిన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఓరియంటేషన్ ఉన్నాయి, నెక్స్ట్ ఫాంట్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ పేజ్ ఓరియంటేషన్. నెక్స్ట్ సో పేజ్ ఓరియంటేషన్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. సో పేజ్ ఓరియంటేషన్, సో ఒకటి పోర్ట్రేట్ అండ్ సెకండ్ వన్ ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అనేది వర్టికల్ గా ఉంటది, ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అనేది హారిజాంటల్ గా ఉంటది. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ పేజ్ ఓరియంటేషన్ మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ సెలెక్ట్ లేఅవుట్ ట్యాబ్, దెన్ క్లిక్ ఆన్ ఓరియంటేషన్. సో ఇక్కడ ఓరియంటేషన్ క్లిక్ చేయగానే మనకి సో ఓరియంటేషన్ లో 2 టైప్స్ డిస్ప్లే అవుతాయి, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. సపోజ్ నాకు డాక్యుమెంట్ అనేది పోర్ట్రేట్ మోడల్లో కావాలంటే నేను పోర్ట్రేట్ ని సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ పేజ్ సైజ్. సో బై డిఫాల్ట్ గా పేజ్ సైజ్ న్యూ డాక్యుమెంట్ కి ఎంత డిస్ప్లే అవుతుందండి, 8.5 ఇంచెస్ ఇంటూ 11. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేజ్ సైజ్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే, ఫస్ట్ లేఅవుట్, సెలెక్ట్ సైజ్. సో అక్కడ సైజ్ సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్ గా మనకి ఏ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, 8.5 ఇంచెస్ బై 11. సో ఇక్కడ మనకి A4 కావాలంటే A4, నెక్స్ట్ A3 కావాలంటే A3 సైజ్, అండ్ లీగల్ కావాలంటే లీగల్, ఏ పేపర్ కావాలంటే ఆ సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ సైజ్. సపోజ్ టు యూజ్ ఏ కస్టమ్ పేజ్ సైజ్, మనకి ఆ పేజ్ సైజ్ అనేది లేకపోతే సరిగ్గా మనకి ఇష్టం లేదనుకోండి, మనం మాన్యువల్ గా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లెటర్, లీగల్ అండ్ A4 ఇవన్నీ మనకు నచ్చలేదు. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ కస్టమ్ పేజ్ సైజ్. సో కస్టమ్ పేజ్ సైజ్ అంటే ఎలా చేసుకుంటామండి, సో విడ్త్, హైట్, నెక్స్ట్ టాప్, బాటమ్. సో మనమే నంబర్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ చేస్తే మనకు కావాల్సిన పేజ్ సైజ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది పేజ్ సైజ్. నెక్స్ట్ పేజ్ మార్జిన్స్. అసలు మార్జిన్ అంటే ఏంటి? సో ఏ మార్జిన్ ఈజ్ ఏ స్పేస్ బిట్వీన్ ది
టెక్స్ట్ అండ్ ఎడ్జ్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్. మనం డాక్యుమెంట్ లో ఎంటర్ చేసిన టెక్స్ట్ కి నెక్స్ట్ ఎడ్జ్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ కి మధ్య ఉన్న గ్యాప్ ని ఏమంటామంటే మార్జిన్ అంటాం. మార్జిన్. సో బై డిఫాల్ట్ గా మార్జిన్ అనేది ఎలా ఉంటుందంటే నార్మల్ గా ఉంటది. నార్మల్ అంటే ఎంత, నథింగ్ బట్ 1 ఇంచ్ అన్నమాట. 1 ఇంచ్ స్పేస్ బిట్వీన్ ది టెక్స్ట్ అండ్ ఎడ్జ్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్స్. ఓకే. నెక్స్ట్ ఫార్మాట్ పేజ్ మార్జిన్స్. సో మనం పేజ్ మార్జిన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. సో బై డిఫాల్ట్ గా మనకి పేజ్ మార్జిన్స్ వచ్చేసి 1, టాప్ 1, బాటమ్ 1, నెక్స్ట్ లెఫ్ట్ 1 అండ్ రైట్ 1. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇంకా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, సో టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ ఆ వాల్యూస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన డాక్యుమెంట్ ని మనం డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్షన్. నెక్స్ట్ సో వాట్ ఈస్ పీడిఎఫ్? పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. సో ఈ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అనేది ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఏ ఇండిపెండెంట్. సో ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. దేని మీద డిపెండ్ అవ్వదు, అది సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవ్వదు, హార్డ్వేర్ మీద డిపెండ్ అవ్వదు, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. సో ఇట్ ఈస్ ఓన్లీ ఇండిపెండెంట్ డాక్యుమెంట్ ఫార్మాట్. నెక్స్ట్ మనం పీడిఎఫ్ టు వర్డ్ డాక్ ఎలా కన్వర్షన్ చేస్తాం. నెక్స్ట్ సో కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే పీడిఎఫ్ నుంచి వర్డ్లోకి కన్వర్ట్ చేయాలి. మనం పీడిఎఫ్ మీద ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేసినా, లైక్ ఎడిట్ చేయాలంటే మనం ఏమి చేయలేమండి. సో అటువంటి సిచ్యుయేషన్లో మనం ఏం చేస్తామంటే ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ని వర్డ్ డాక్యుమెంట్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓల్డ్ పేపర్ డాక్యుమెంటేషన్ ఉండిద్ది. ఆ ఓల్డ్ పేపర్ డాక్యుమెంటేషన్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ ఓల్డ్ పేపర్ డాక్యుమెంటేషన్ ని స్కాన్ చేయాలి. ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో ఆ స్కానింగ్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది. ఆ పీడిఎఫ్ ఫార్మాట్ ని మనం ఎడిట్ ఏం చేయలేం. ఒక డాక్యుమెంట్ ని ఎడిట్ చేయాలంటే కంపల్సరీగా అది వర్డ్ డాక్యుమెంటే ఉండాలి. సో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ ని ఫస్ట్ మనం ఏం చేయాలి, వర్డ్ లోకి కన్వర్ట్ చేయాలి. వర్డ్ లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఒక టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీ నేమే ఓసిఆర్. ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికాగ్నిషన్. నెక్స్ట్ సో మనం ఈ ఓసిఆర్ టెక్నాలజీ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మనం పర్టికులర్గా ఏ పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే మనం వర్డ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సో ఎప్పుడైతే మనం ఓసిఆర్ సాఫ్ట్వేర్లో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసామో ఈ ఓసిఆర్ సాఫ్ట్వేర్ అనేది ప్రతి క్యారెక్టర్, పీడిఎఫ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని రికగ్నైజ్ చేస్తుంది అండ్ రీప్రొడ్యూసింగ్ టెక్స్ట్ చేస్తుంది అనమాట. రీప్రొడ్యూసింగ్ టెక్స్ట్ కానీ, టేబుల్స్ కానీ, ఇమేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్ లో ఎలా అయితే ఉన్నాయో అంటే క్లోజ్లీ 100% ఏం కాదు, ఒక 90-95% వరకు వర్డ్ డాక్యుమెంట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇదే స్టేజ్ లో ఏం చేయొచ్చు అంటే మనం డాక్యుమెంట్స్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ టేబుల్స్ ని అలైన్మెంట్ చేసుకోవచ్చు అండ్ డేటాని ఫార్మాట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సో ది కన్వర్టెడ్ ఫైల్. సో మొత్తం డేటాని కన్వర్ట్ చేసిన తర్వాత సో ఆ ఫైల్ ని మనం సేవ్ చేసుకోవాలి. సో వన్స్ సేవ్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం మనం, సో గో టు ఫైల్, ఓకే, సెలెక్ట్ సేవ్ యాజ్ అని క్లిక్ చేయగానే సో ఈ డాక్యుమెంట్ అనేది మనకి .doc డాక్యుమెంట్ ఫార్మాట్ లో ఇది చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సో ఓసిఆర్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి సపోజ్ మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్ ఒక 100 పేజెస్ ఉన్నా కానీ లేకపోతే 100 ఉన్న డాక్యుమెంట్ ని వర్డ్ లోకి ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని మనం మాన్యువల్ గా కూడా కొన్ని మనం చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే జస్ట్ టేబుల్ అడ్జస్ట్ చేసుకోవటం, ఎన్ని రోస్ అయితే ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో కొన్ని మిస్ అయితే మనం ఎంటర్ చేసుకోవటం, నెక్స్ట్ టెక్స్ట్ ని అలైన్మెంట్ చేసుకోవటం, నెక్స్ట్ ఫార్మాటింగ్ చేసుకోవటం,
నెక్స్ట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ ఇది చేస్తాం అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ ని అడ్జస్ట్ చేయొచ్చు. సో ది పారాగ్రాఫ్ హ్యావ్ టు బి అడ్జస్ట్ ఇన్ ది కన్వర్టెడ్ వర్డ్ డాక్యుమెంట్. Paragraph dialog box should be open under the page layout. So changes made to alignment, outline, orientation, spacing. సో మనకి పీడిఎఫ్ నుంచి వర్డ్ లోకి మనం కన్వర్ట్ చేసినప్పుడు కొన్ని మనకి మిస్ అయి ఉంటే అవి మనం ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అంటే పేజ్ లేఅవుట్, సో అది మనం లైక్ పేజెస్ ఫాంట్ సైజ్, ఓరియంటేషన్ కానీ, నెక్స్ట్ మార్జిన్స్ కానీ, సో ఇలా డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ కి అండ్ డాక్యుమెంట్ ఎడ్జ్ కి ఎంత గ్యాప్ ఉండాలి, సో అవి కూడా స్పేస్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ డేటా రిప్రజెంటెడ్ యాజ్ ఎ టేబుల్ ఇన్ ది ఒరిజినల్ పీడిఎఫ్ డాక్యుమెంట్. సో మనం ఒరిజినల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ లో కొన్ని టేబుల్స్ ఉన్నాయి, మనం పీడిఎఫ్ నుంచి వర్డ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఆ టేబుల్లో ఉన్న డేటా కానీ లేకపోతే టేబుల్స్ మిస్ అయిపోతే జస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో వర్డ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఇన్సర్ట్, దెన్ సెలెక్ట్ టేబుల్. సో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకొని టేబుల్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ సపోజ్ మనం ఒరిజినల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ లో ఏమైనా ఇమేజెస్ ఉంటే, కన్వర్ట్ చేసిన వర్డ్ డాక్యుమెంట్ లో ఇమేజెస్ ఏమీ లేకపోతే, సో మనం ఏం చేయొచ్చు, ఒరిజినల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ లోకి వెళ్ళి వాటిని కాపీ చేసి నెక్స్ట్ వర్డ్ లోకి మనం సేవ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సో ఫైనల్ గా ఏమవుతుందండి, ఫైనల్ గా మనకున్న ఒరిజినల్ పీడిఎఫ్ లో ఎలా అయితే ఉన్నాయో కన్వర్ట్ చేసిన వర్డ్ డాక్యుమెంట్ లో కూడా సేమ్ ఇలానే ఉంటది అనమాట. సో క్వాలిటీ కంట్రోల్ కూడా అలానే ఉండిపోతుంది. నెక్స్ట్ కన్వర్ట్ వర్డ్ డాక్యుమెంట్ టు పీడిఎఫ్. సో ప్రీవియస్ వన్ వచ్చేసి నేను పీడిఎఫ్ టు వర్డ్ చేసాము, ఇప్పుడు ప్రజెంట్ కన్వర్ట్ వర్డ్ డాక్యుమెంట్ టు పీడిఎఫ్. ఇట్స్ చాలా ఈజీ అండి. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 కానీ నెక్స్ట్ లేటర్ వర్షన్స్ లో కూడా సో వర్డ్ నుంచి పీడిఎఫ్ కి మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఓపెన్ ది వర్డ్ డాక్యుమెంట్ విత్ Microsoft Windows 2007. Just click on Office button. Next, select Save As. Then select PDF of XPS. ఇలా మనం సెలెక్ట్ చేసి ఓకే ఎంటర్ చేయగానే సో వర్డ్ డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్ లోకి ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలా మనం వర్డ్ నుంచి పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Thank you.